హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఉప్మా రవ్వతో కేక్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల రవ్వ, 2 కప్పుల చక్కెర వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఉప్మా రవ్వతో ఉప్మా, వడలు ఇలా కాకుండా అప్పుడప్పుడు కేక్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పిల్లలకి ఉప్మా రవ్వతో కేక్ చేసి పెడితే ఎంతో హెల్తీగా ఉంటుంది. మిక్సీ పట్టుకున్న పొడిని ఒక గిన్నెలో వేసుకోవాలి. అదే మిక్సీ గిన్నెలో 1 కప్పు పెరుగు, 1 కప్పు నూనె, 1 కప్పు పాలు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఉప్మా రవ్వ, చక్కెర ఉన్న దాంట్లో వేసి బాగా కలబెట్టుకోవాలి. మైదా, కోడిగుడ్డు వాడకుండా ఇలా కేక్ ప్రిపేర్ చేయడం వల్ల ఎంతో హెల్తీగా ఉంటుంది. ఉప్మా రవ్వ, చక్కెర, పాలు, పెరుగు, నూనె అంతా మిక్సీ పట్టుకున్నవన్నీ బాగా కలబెట్టుకొని అందులో బేకింగ్ సోడా 1 స్పూన్ వేసుకోవాలి. ఈనో కూడా 1 స్పూన్ వేసుకోవాలి. 2 వేసుకున్న తర్వాత బాగా కలబెట్టుకోవాలి. ఇందులో బాదం పప్పు, జీడిపప్పు పొడి వేసుకోవాలి. గ్యాస్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని హీట్ చేసుకోవాలి. కేక్ ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నెలో నూనె వేసి అందులో పొడిపిండి వేసి కేక్ గిన్నె ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా గిన్నె ప్రిపేర్ చేసుకున్న తర్వాత బ్యాటర్ బాగా కలుపుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న దానిని స్టవ్ పైన బబుల్స్ రాకుండా బాగా ఒకసారి తట్టుకోవాలి. ఇలా చేసుకున్న కేక్ని స్టవ్ మీద పెట్టి సిమ్లో 45 నిమిషాల వరకు హీట్ చేసుకోవాలి. ఆవిరి బయటికి పోకుండా పైన ఏదైనా బరువైన వస్తువు పెట్టుకోవాలి. కేక్ ప్రిపేర్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి ఇందులో చాక్ గుచ్చి చూసుకోవాలి. అంతే.